సుఖదాయిని సుప్పిని సుఖపూసని. దేవుడా, నన్ను అందరూ శుద్ధపూస అంటున్నారు. నా అమాయకత్వాన్ని చూసి అందరూ జాలి పడుతున్నారు. అన్నీ ఉన్న అల్లు నోట్ల శని అన్నట్టు నాకు ఉద్యోగం రావట్లేదు తండ్రి. ఎలాగైనా నాకు ఉద్యోగం రప్పించుతాను. ఆ పక్కింటి పరమేశ్వర్లాగా 3 లక్షలు వద్దు స్వామి, ఆ ఎదురింటి సుబ్బారావులాగా 2.5 లక్షలు కూడా వద్దు స్వామి. ఏదో నెలకు 2 లక్షలు జీతం వచ్చేలా చూడు స్వామి. అంతా నీ దయ స్వామి. ఈరోజు ఇంటర్వ్యూ స్వామి, ఎలాంటి అవిఘ్నాలు జరగకుండా ఆ ఉద్యోగం నాకే వచ్చేలాగా, ఆ ఇంటర్వ్యూలో నేనే సక్సెస్ అయ్యేలాగా నన్ను దీవించు తండ్రి. భయ 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 ఒక్క నిమిషం, గిదే అబ్బా. ఓకే భయ్యా. అబ్బా, ఆఫీస్ ఏంది ఇంత పెద్దగా ఉంది? ఇంతమంది ఉన్నారేంటి? జాబ్ వస్తుందా రాదా? భయ్యా కొంచెం అటు జరగండి భయ్యా. రాహుల్. A few moments later. భయ్యా లోపల ఏమడుగుతున్నారు భయ్యా? సర్టిఫికేట్స్ ఒరిజినల్ కాదా అని అడుగుతున్నారు. అవన్నీ ఒరిజినలే. గొట్టం గోపాలకృష్ణ. వచ్చేస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమింగ్. జెన్యూన్ సర్టిఫికేట్స్ మేడం. ఇంతకు ముందు ఎక్కడ చేశారు? విప్రోలో చేశాను మేడం, 3 ఏళ్ళు. మేడం సర్టిఫికేట్స్ అని జెన్యూన్ మేడం. నాకెందుకు సర్టిఫికెట్స్ ఫేక్ అనిపిస్తున్నాయే మేడం. నన్ను అందరూ శుద్ధపూస అని పిలుస్తారు తెలుసా? ఒక పోస్ట్ కార్డు మీద శుద్ధపూస అని రాసి అడ్రస్ రాయకుండా పోస్ట్ చేయండి, అది డైరెక్ట్గా మా ఇంటికి వస్తుంది. అంత శుద్ధపూస నేను తెలుసా? సరే, ఓల్డ్ కంపెనీలో హెచ్ఆర్ లాస్య ఏమైనా పరిచయమా మీకు? నాకెందుకు తెలియదు మేడం. రోజు నన్ను పిలిచి ఒరే ఇంత టాలెంటెడ్వి ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నావని రోజు పొగడేది మేడం. మేడం మీకు విషయం చెప్పడం మర్చిపోయా, ఆ మేడంకి నాకు ఎఫేర్ ఉంది నా ఆఫీసులో, పెద్ద టాకు. అవునా? మన బర్త్డేకి చెప్పడం మర్చిపోయాను మేడం. నాకు పిలిచి ముద్దు కూడా పెట్టింది, అంత క్లోజు. అవునా? ఇవన్నీ నేనెప్పుడు చేశాను? మీరు కాదు మేడం, అక్కడ లాస్య. అక్కడున్న లాస్య ఎవరో తెలుసా నీకు? అది నేనే. ఈ ఆఫీస్ లో కొత్తగా హెచ్ఆర్ గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ యు గెట్ అవుట్. మేడం మేడం ప్లీజ్ మేడం, ఫస్ట్ వీక్ నుంచి వెళ్ళు. మేడం ప్లీజ్ మేడం. తెలుసు కదా, శుద్ధపూస గొట్టం గోపాలకృష్ణ, ఉద్యోగం నాకే వచ్చింది. ఇక మొదలెడదామా? నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.